Subscribe to Color Frames. MS ధోని గత కొన్నేళ్లుగా మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్లోనూ ధోని గాయంతోనే ఆడాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్కు ముందు ధోని ముంబైలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ పూర్తిగా నయం కాలేదు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు ధోని ఆడతాడో లేదోనని అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే డాక్టర్లు సూచించడంతో ధోని ఇంజెక్షన్లు తీసుకుని సీజన్ 17లో అడుగుపెట్టాడు. ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నైను గెలిపించడానికి తన శక్తి మేరకు పోరాడాడు. ఓవైపు కండరాలు, వెన్నునొప్పి గాయాలు బాధిస్తున్నప్పటికీ అవేం లెక్క చేయలేదు. కేవలం తనను ఆరాధించే అభిమానుల కోసమే ఇంజెక్షన్స్ వాడుతూ మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. గాయాల కారణంగానే బ్యాటింగ్ ఆర్డర్లో చివర్లో వచ్చాడు. ఈ సీజన్ ఐపీఎల్లో ధోని 14 మ్యాచ్ల్లో 53.67 సగటుతో 220.55 స్ట్రైక్ రేట్తో 161 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. అత్యధికంగా 37 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇకపోతే ధోని కేవలం తన అభిమానుల కోసమే ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ఈ సీజన్లో ధోని అనేక మ్యాచ్ల్లో గాయం కారణంగా ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఆర్సీబీతో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్లో ధోని కీపింగ్ చేసే క్రమంలో నొప్పిని భరిస్తూ ఆడుతూ కనిపించాడు. కొన్నిసార్లు కుంటుకుంటూ కనిపించాడు. ఇది ధోని ఫ్యాన్స్లో మాత్రమే కాదు, యావత్ క్రికెట్ ప్రేమికుల్ని బాధకు గురిచేసింది. దేశానికి 3 ఐసీసీ ట్రోఫీలు అందించి తనెంత సక్సెస్ఫుల్ కెప్టెనో ప్రూవ్ చేసుకున్నాడు మహి. ఇప్పుడు 42 వయసులోనూ యువకులతో పోటీ పడుతూ ఆడుతున్నాడు. ట్రోలర్స్ సైతం ధోని త్యాగాన్ని కొనియాడుతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా ఆర్సీబీ చేతిలో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నెక్స్ట్ సీజన్లో ధోని ఆడతాడో లేదో తెలియదు. ప్రస్తుతం ధోని తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. చికిత్స తర్వాతే ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. కాగా ధోని సర్జరీ సక్సెస్ఫుల్ కావాలని బలంగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్. క్షేమంగా లండన్ వెళ్లి లాభంతో ఇండియాకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. సర్జరీ సక్సెస్ అయితే ధోని నెక్స్ట్ ఐపీఎల్ సీజన్లో ఆడాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.